హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాలరీస్ కిచెన్. ఈరోజు మనందరికీ ఇష్టమైన కుండ మటన్ ఎలా టేస్టీ చేయాలో చూద్దాం. ఇందులో మనం 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ముందుగా మనం కట్ చేసి ఉంచిన ఆనియన్స్ ఇందులో వేసుకోండి. ముందుగా మనం కట్ చేసి ఉంచిన 5 ఆనియన్లు ఇందులో వేసుకోవాలి. 4 చీలికలుగా చీల్చిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. వీటన్నిటిని నీట్గా కలుపుకోండి. ఇందులో మనం 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో మనం కేజీ మటన్ యాడ్ చేసుకోవాలి. ఈ మటన్లో నేను 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు కారం చూసి వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ మటన్ బాగా ఉడికిపోయేటట్టు చూసుకోండి. మీకు కావాలంటే మటన్ ఉడకడానికి వాటర్ యాడ్ చేసుకోండి. వన్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ చెక్క లవంగ పౌడర్ వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్ట్ 4 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిసేటట్టు కలుపుకోండి. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం పాలరీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్.